వెల్కమ్ టు జేటీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వెంకట్రావు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. ఈరోజు మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో భాగంగా డైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందామండి. స్పీచ్. సో స్పీచ్ అంటే ఏంటండి? ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే వేరే వాళ్ళకి చెప్తారో దాన్ని మనం స్పీచ్గా తీసుకుంటాం. సో ఈ యొక్క స్పీచ్ని మనం రెండు రకాలుగా తీసుకుంటామండి. ఒక దాని పేరేమో డైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఎవరైతే స్పీకర్ డైరెక్ట్గా ఎదురుగా చెప్తున్నారో, ప్రత్యక్షంగా చెప్తున్నారో దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ స్పీచ్ అంటారు. సో ఇది ప్రత్యక్ష కథనం లేక ప్రత్యక్షంగా చెప్పేదాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటున్నారు. సెకండ్ వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ద వర్డ్స్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ బై ద స్పీకర్. ఏదైతే స్పీకర్ ద్వారా కన్వర్ట్ చేయబడుతుందో దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. అంటే పరోక్ష కథనం అంటారు తెలుగులో. సో ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేదే ఈ యొక్క స్పీచ్. సో ఎగ్జాంపుల్గా మనం తెలుగులో ఒక వాక్యం చేసుకుందాము. నేను తిన్నాను అని అతను చెప్పాడు. నేను తిన్నాను అని అతను చెప్పాడు. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే ప్రత్యక్ష కథనము. తాను తిన్నాను అని తను చెప్పాడు. ఇది పరోక్ష వాక్యము. అంటే ఇక్కడ నేను అనే పదము ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే తాను అవుతుంది. సో ఇదే కథను మనం ఇంగ్లీష్లో మార్చుకున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇది పెద్ద కొత్త ఏం కాదు. అలాగే ఇది కంపల్సరీగా టెట్లో కానీ అటు డిఎస్సిలో కానీ వచ్చేటువంటి 1 మార్క్ వచ్చేటువంటి కంపల్సరీ బిట్ అండి. సో ఇది చాలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని తెలుసుకునే ముందు కొన్ని వీటికి సంబంధించిన పాయింట్స్ చూద్దామండి. సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనకి కంపల్సరీగా టెన్సెస్ మాత్రం గుర్తుండాలండి. సో టెన్సెస్ వస్తేనే మనము ఈ యొక్క డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చగలం. సో అవి ఒకసారి చూసేద్దామా? సో ఫస్ట్ మనకున్న టెన్స్లో ఫస్ట్ టెన్స్ ఏంటండి? ఫస్ట్ టెన్స్. సో ఫస్ట్ టెన్స్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్. టీ అని పెడతానండి. టీ అంటే టెన్స్ అని అర్థము. సో ఇక ప్రజెంట్ టెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు మారుతుందా అంటే అవును, మారుతుంది. అది పాస్ట్ టెన్స్గా అవుతుందండి. ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, మరి యూనివర్సల్ ట్రూత్స్ మొత్తం మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం కదా, వాటిని మార్చేటప్పుడు పాస్ట్ టెన్స్లో మార్చుకోవచ్చు అంటే యూనివర్సల్ ట్రూత్స్ కానీ, తర్వాత ప్రోవర్బ్స్ కానీ, కొన్ని ఇలాంటికి సంబంధించిన వాటిని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఎలా అయితే ఉందో ప్రత్యక్ష వాక్యంలో, పరోక్ష వాక్యం అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అలాగే రాసుకోవాలి. దాన్ని మార్చే అవకాశం లేదు. సో జనరల్గా మనం చెప్పుకునే ప్రజెంట్ టెన్స్లో ఉన్న వాక్యాలు మాత్రమే ఇండైరెక్ట్ స్పీచ్లో మనము పాస్ట్ టెన్స్లోకి మారుస్తామండి. సో తర్వాత వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్. సో ఇక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుందండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అది ఏ టెన్స్గా మారుతుందో తెలుసా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి చాలా సింపుల్ లాజిక్స్. తర్వాత పాస్ట్ టెన్స్లోకి వద్దామండి. పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ని మనము దేంట్లోకి మారుస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారుతుంది. తర్వాత వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము చేంజ్ చేయలేము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా దేంట్లో ఉంటుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంటుందండి.
సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి ఎవరైనా చేంజ్ చేయగలరా ఇండైరెక్ట్ స్పీచ్లోకి అంటే అది ఎప్పటికీ సాధ్యం కానిది. ఎందుకు అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఆల్రెడీ ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఫస్ట్ మనకి టెన్స్ తెలిసి ఉండాలి. సో నాకు తెలిసి మీ అందరికీ ఈ టెన్స్ గురించి బాగా తెలుసని అనుకుంటున్నానండి. సో లేట్ చేయకుండా ఈ యొక్క టెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఇక్కడ అవసరము. ఆ మార్పులు చేర్పులు మళ్ళీ ఇంకోసారి చూసేద్దాము. ఫస్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న ప్రతిదీ కూడా మనం మార్చేటప్పుడు ఆ యొక్క వెర్బ్లో ఎస్ అనేది కనుక ఉంటే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు కూడా ఎస్నే యాడ్ చేస్తారు. టెల్స్, సెస్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఏముంటాయంటే అదే ఉంటుంది. అలాగే సెడ్ టు కనుక ఉంటుంది టోల్డ్గా మారుతుంది. సో ఇలా కొన్ని మాత్రమే మనము మార్పులకి గురి చేస్తామండి. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వాటి గురించి మొత్తం చెప్పుకుంటే ఇంకా చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి ఏదైతే మనకి మేజర్గా చాలా సింపుల్గా వస్తుందో అది మాత్రమే చూద్దామండి. సో సెడ్ టు ఆస్క్డ్ అనేది చాలా కామన్గా అడుగుతారు కాబట్టి దీనికి టోల్డ్ తీసుకోవచ్చు, ఆస్క్డ్ తీసుకోవచ్చు. సో అలాగే రిక్వెస్టెడ్ ఇవి కూడా తీసుకోవచ్చు. సో మెయిన్ మనకి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కంజంక్షన్స్ కావాలి. ఏం కావాలండి? కంజంక్షన్స్. సో కంజంక్షన్స్ అంటే విచ్ కెన్ కనెక్ట్స్ ద టూ సెంటెన్సెస్. రెండు సెంటెన్సెస్ కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? కంజంక్షన్ అంటారు. సో దాంట్లోనే జంక్షన్ ఉంది, అదేం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది, అంటే రకరకాల సెంటెన్స్ మొత్తాన్ని కలిపేస్తుంది. సో మామూలుగా మనము ఈ యొక్క స్పీచ్లో వాడేటువంటి కంజంక్షన్స్ ఒకసారి చూసుకుంటే అన్నిటికీ ఉపయోగపడేటువంటి దట్ బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చేసరికి ఇఫ్, తర్వాత వచ్చేసరికి టు అనేది ప్రిపోజిషను, బట్ డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మనకి ఒక కంజంక్షన్గా కూడా ఉపయోగపడుతుందండి. సో ఒకసారి చూడండి, కంజంక్షన్స్గా మనం ఏమేమి తీసుకుంటామంటే దట్ తీసుకుంటాము, ఇఫ్ తీసుకుంటాము, టు తీసుకుంటాము. సో దట్ అనేది అన్నిటికీ తీసుకుంటారు, బట్ ఇఫ్ అనే కంజంక్షన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రమే మనం తీసుకుంటాము. టు అనే కంజంక్షన్ ఆప్టేటివ్ లేదా ఇంపరేటివ్ సెంటెన్స్లో మాత్రమే మనము యూజ్ చేస్తామండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ సెడ్ ప్లీజ్ హెల్ప్ మీ. సో నాకు తెలిసి మీ అందరికీ ఇప్పటికే డైరెక్ట్ స్పీచ్ మీద మంచి అవగాహన ఉండి ఉంటుంది. బట్ ఏదైతే మనకి తెలియదు అనిపిస్తుందో అది తెలుసుకోవడంలో మరింత ఆనందం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెంటెన్స్ ఒకసారి చూద్దామండి. సో చూడండి, హీ సెడ్ ప్లీజ్ హెల్ప్ మీ. సో ప్లీజ్ హెల్ప్ మీ అనేది దయచేసి నాకు సహాయం చేయండి అని తను అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్లీజ్ హెల్ప్ మీ అనేది ఏ సెంటెన్స్గా తీసుకుంటాము? ఆప్టేటివ్ సెంటెన్స్గా తీసుకుంటాం, ఇంపరేటివ్ సెంటెన్స్ తీసుకుంటాం. సో ఇలాంటి సెంటెన్స్ మనం మార్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కంజంక్షన్గా టు అనేది తీసుకోవాలి. హీ రిక్వెస్టెడ్ టు హెల్ప్ హిమ్. మీ అందరికీ డౌట్ రావచ్చు, సార్ మన టెన్స్ మార్చేటప్పుడు ప్లీజ్ హెల్ప్ ఉంది కదా, హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. బట్ టు తర్వాత వచ్చేటువంటి ప్రతి ఒక్క వెర్బ్ని మనము వెర్బ్ 1లో తీసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే V1, V2, V3 అంటారు. సో V1 అనకూడదు, V2 అనకూడదు, V3 అనకూడదండి. అది వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. సో టు తర్వాత వచ్చేటువంటి యొక్క టెన్స్ వెర్బ్ని ఏమంటారంటే ఇన్ఫైనేటివ్ అంటారు. ఏమంటారు? ఇన్ఫైనేటివ్. 2 + V1, 2 + వెర్బ్ 1. మళ్ళీ చెప్తున్నాను, V1. ఆ V1 అనే పదం వాడకూడదు, వెర్బ్ 1 అనాలి. 2 + వెర్బ్ 1, దాన్ని ఇన్ఫైనేటివ్ అంటారు. సో ఆఫ్టర్ విచ్ ఫాలోస్ ద టు ఈస్ ఎవ్రీవన్ ఈస్ వెర్బ్ 1. సో టు తర్వాత వచ్చే ప్రతిదాన్ని మనం వెర్బ్ 1గా తీసుకుంటామండి. అందుకనే ప్రతిది కూడా టు అనేది దాని తర్వాత వచ్చేది వెర్బ్ 1గా తీసుకుంటాం. సో అలాగే ఇంకోటి చూద్దామా అండి. హీ సెడ్ టు his son, God bless you.
గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని ఉంది. సో ఇది కూడా ఆప్టేటివ్ సెంటెన్స్ అండి, ఒకసారి చూడండి. సో హీ సెట్ హిస్ సన్ అంటే అతను తన తండ్రి కొడుకు చెప్తున్నాడు గాడ్ బ్లెస్ యూ, నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక అని. సో ఇది కూడా ఒకసారి చూడండి. హీ ఇక్కడ సెడ్ టు అని ఉంది కదా, అది మనం చేంజ్ చేస్తాము, ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చేటప్పుడు చేంజ్ చేస్తామని చెప్పారు కదా. సో ఇక సెడ్ టు అనేది కాస్త ఏమవుతుందంటే బ్లెస్డ్. ఎవరిని బ్లెస్ చేశాడు? నిన్న తన కొడుకుని. హీ బ్లెస్డ్ హిజ్ సన్ దట్ గాడ్ మైట్ బ్లెస్డ్ హిజ్ సన్. అయిపోయిందండి. సో దీంట్లో చూడండి ఒకసారి, గాడ్ బ్లెస్ యూ లేక మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని వచ్చింది. సో అక్కడ ఏమొస్తుందంటే దట్ అనే కంజంక్షన్ తర్వాత గాడ్ మైట్ బ్లెస్డ్ హిస్ సన్ అంటే దేవుడు తన యొక్క కుమారుని ఆశీర్వదించును గాక అనే ఒక ఇండైరెక్ట్ స్పీచ్లకు మారినటువంటి వాక్యం మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఇంకా కొత్త కొత్త విషయాలు మనము ముందు క్లాస్లో బాగా నేర్చుకుందామండి. సో ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసము తప్పనిసరిగా జేటీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.